ప్రభుత్వం దేశమంతా కూడా వన్ నేషన్ వన్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఈరోజు భువనగిరిలో విద్యుత్ ఉత్పత్తి అవుతే భువనేశ్వర్ కూడా సరఫరా చేసేటువంటి సౌకర్యం, భువనేశ్వర్లో విద్యుత్ ఉత్పత్తి అవుతే భువనగిరికి కూడా అందించేటువంటి సౌకర్యం ఈరోజు మోడీ గారి ప్రభుత్వం నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసి దేశమంతా కూడా కనెక్టివిటీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం మరి దేశమంతా ఒక యూనిట్ కింద సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. దేశంలో ఈరోజు పేద ప్రజలకు సంబంధించి మన్రేగాకి సంబంధించినటువంటి బడ్జెట్ను కూడా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా నేను ఈ సందర్భంగా ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రకాలుగా ఈరోజు అండగా నిలబడింది. నేను గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నేను గ్రామీణ ప్రజలను కోరుతా ఉన్నాను, బీఆర్ఎస్ మద్దతుతో కానీ కాంగ్రెస్తో మద్దతుతో వస్తున్నటువంటి అభ్యర్థులను మరి గ్రామాలకు మీరు ఏం చేశారు, మీకు ఎందుకు ఓటేయాలా ప్రశ్నించాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రము 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం. పూర్తిగా 10 సంవత్సరాల కేసీఆర్ బీఆర్ఎస్ పాలన కానీ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన రేవంత్ రెడ్డి పాలన కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా వేయించి మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం అన్నది. ఈరోజు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల బెనిఫిట్ ఇవ్వాలంటే భూములు అమ్మందే ఈరోజు రైతుల బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, భూములు అమ్మందే అప్పులు చేయందే ప్రభుత్వం ఒక్కరోజు కూడా నడవలేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అని చెప్పి సందర్భంగా చేస్తాం.